బిగ్ బాస్ లో తనకి అవకాశం కల్పిస్తానని బిగ్ బాస్ కాస్టింగ్ తమ్మాలి రాజు యాక్ట్రెస్ స్వప్న చౌదరి దగ్గర 2,50,000 తీసుకున్నారని తను ఆరోపించారు. అలాగే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో తను పిటిషన్ కూడా వేశారన్నమాట. సో తనని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. రైట్ మేడం, చెప్పండి అసలు తమ్మాలి రాజు మీకు ఎప్పటి నుంచి పరిచయం? తమ్మాలి రాజు నాకు 2023 జూన్ నుంచి పరిచయం. ఓకే. బట్ తనకంటే ముందు నాకు సత్య గారు పరిచయం. సత్య అనే పర్సనే నాకు తమ్మాలి రాజు గారిని పరిచయం చేశారు. ఓకే. సో సత్య గారు నాకు 1 ఇయర్‌గా పరిచయం ఉంది. అతను నాకు ఈవెంట్స్ కానీ, నేను ఒక యాంకర్‌గా, ఒక యాక్ట్రెస్‌గా ఉన్నాను. సో నేను చేసిన 2 మూవీస్‌కి కూడా వాళ్ళందరూ నాకు బానే సపోర్ట్ చేశారు. సో వీళ్ళందరూ సత్య గారు వీళ్ళు. సో అతన్ని నేను నమ్మి తమ్మాలి రాజు అనే పర్సన్‌కి బిగ్ బాస్ కోసం కాదు నేను అమౌంట్ ఇచ్చింది. బిగ్ బాస్ షోలో ఆల్రెడీ మీ ప్రొఫైల్ సెలెక్ట్ అయింది. మీరు సెలెక్ట్ అయ్యారు. లోపట మీరు వెళ్ళిన తర్వాత మీకు పీఆర్ అండ్ కాస్ట్యూమ్స్ కోసం మాత్రమే అమౌంట్ అడగడం జరిగింది. సో టోటల్‌గా 5 లాక్స్ అమౌంట్ అడిగారు. నేను 2,50,000 ఇవ్వడం జరిగిందండి. ఓకే. సో మీకు సత్య ఎప్పటి నుంచి తెలుసు? 2022 నవంబర్. ఓకే. 22 నవంబర్. మరి దాని తర్వాత ఏమైంది? అంటే మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పారు అక్కడ. దాని తర్వాత అమౌంట్ కూడా అంటే 5 లాక్స్ డిమాండ్ చేసిన తర్వాత మీరు 2.5 ఇచ్చాక దీని తర్వాత ఏం జరిగింది? సో సెప్టెంబర్ 3కి షో స్టార్ట్ అయింది. షో స్టార్ట్ అయ్యేంత వరకు కూడా ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు. థర్డ్ పర్సన్‌కి కూడా చెప్పకూడదు. ఎందుకంటే చెప్తే రిజెక్ట్ చేసేస్తారు అని. సో ఆ తర్వాత నేను ఆ విషయం ఎవరికీ చెప్పలేదు. షో స్టార్ట్ అయింది. నేను అడిగాను ఎందుకు పంపించలేదు అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందన్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వేరే వాళ్ళు వెళ్లారు. నేను మళ్ళీ అడిగాను. సో సీజన్ 7 ఉల్టా పుల్టా కదా! ఇంకా మీకు లాస్ట్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది అని చెప్పాడు. ఈ ప్రాసెస్‌లో నేను అక్టోబర్, నవంబర్‌లో అతను నన్ను చీట్ చేస్తున్నాడు అని గ్రహించి నేను అప్పుడు అగ్రీమెంట్ రాయించడం జరిగిందండి. సో డిసెంబర్ 20వ తారీఖు వరకు అగ్రీమెంట్ ఉంది. అగ్రీమెంట్ డేట్ వరకు కూడా నేను ఎప్పుడైనా సరే ఈ అగ్రీమెంట్ ఎవరికైనా చూపిస్తే తను నా మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అని చెప్పాడు. సో ఎలాగైనా డిసెంబర్ 20కి అమౌంట్ ఇస్తా అన్నాడు కదా అని చెప్పేసి వెయిట్ చేశాను. డిసెంబర్ 21కి నేను కాల్ చేసి అడిగితే అతను చెప్పడం జరిగింది. పల్లవి ప్రశాంత్ ఇష్యూ జరుగుతుంది కదా! ఇప్పుడప్పుడే అమౌంట్ రావు. జనవరి 1కి కాల్ చేయండి అని. బట్ జనవరి 1కి కాల్ చేస్తే జనవరి 6కి కాల్ చేయండి. జనవరి 6కి అమౌంట్ ఇవ్వకపోతే గనక ఇంకా మా అబ్బాయి మీద ప్రామిస్ అని చెప్పాడు. జనవరి 6వ తారీఖు నేను మళ్ళీ కాల్ చేసినప్పుడు మార్చి 1కి ఇస్తా అన్నారు అన్నాను. ఎవరు ఇస్తా అన్నారు అంటే బిగ్ బాస్ టీమ్ వాళ్ళు. నేను నీకు కాస్ట్యూమ్స్ కోసం, పీఆర్ కోసం ఇచ్చాను. నువ్వు ఎవరికి ఇచ్చావనే విషయం నాకు తెలీదు. నేను లోపలికి వెళ్ళలేదు. వెళ్ళనప్పుడు నా అమౌంట్ నాకు తిరిగి ఇవ్వాలి కదా! మీరు నా కోసం ఖర్చు పెట్టడానికి తీసుకున్నారు అమౌంట్. నేనేదో బ్యాక్ డోర్ ద్వారా లేదు అనంటే మీకేదో లంచం ఇచ్చి కాదు కదా నేను వెళ్ళింది. మీరు ముందే చెప్పారు. నా స్వార్థం కోసం నేను అమౌంట్ తీసుకోవట్లేదు అని తమ్మాలి రాజు అనే పర్సన్ నాకు ముందుగానే చెప్పి ఆ అమౌంట్ మొత్తం నీ కోసమే ఖర్చు పెడతా అని చెప్పినప్పుడు నా అమౌంట్ నాకు రిటర్న్ ఇవ్వాలి. సో రిటర్న్ ఇవ్వలేదు. నేను 6వ తారీఖు అడిగాను. వాళ్ళకి కాన్ఫరెన్స్ పెట్టు. నేను నీకు అమౌంట్ ఇచ్చాను కదా! నువ్వు ఎవరికైతే అమౌంట్ ఇచ్చావో వాళ్ళకి కాన్ఫరెన్స్ పెట్టు అనంటే నువ్వేం చేసుకుంటావో చేసుకో. మీడియాకెళ్తావా? పోలీస్ స్టేషన్‌కెళ్తావా? ఏ లాయర్ దగ్గరికెళ్తావో చూస్తానని చెప్పేసి నాకు మాట్లాడడం జరిగింది. రైట్. మీరు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ ఇచ్చున్నారు. అండ్ అదే విధంగా లాయర్‌ని కూడా పెట్టుకొని ఉన్నారు. సో లాయర్‌తో మీరేమైనా కాల్ చేయించడం జరిగిందా? చేయించిన తర్వాత ఏం చెప్పాడసలతను? నాకంటే ఫస్ట్ మా లాయర్ గారు సార్ ఏం చెప్పారనంటే, "ఇద్దరు మీడియాలోనే ఉన్నారు కదా! మీరు కూడా అప్‌కమింగ్ హీరోయిన్ ఇప్పుడు ఎందుకు మళ్ళీ మీరెందుకు బయట పబ్లిసిటీ ఇలా పబ్లిక్‌గా అవ్వడము." అతనికి కాల్ చేశారు. కాల్ చేసి చాలా మంచిగా, చాలా పీస్‌ఫుల్‌గా మాట్లాడారనమాట. ఎందుకు తమ్మాలి రాజు గారు, రాజు గారని మెన్షన్ చేశారు. రాజు గారు ఎందుకు ఈ విధంగా సో మీరు ఆ అమౌంట్ ఏదో ఇస్తే అయిపోతుంది కదా! మీకు ఒక 1 వీక్ టైమ్ ఇస్తాము. మీ ఇద్దరు కాంప్రమైజ్ అవ్వండి అనంటే, తను చాలా రూడ్‌గా మా అడ్వకేట్ తోటే "అదేంటి సార్ ఆ అమ్మాయి నాకు సారీ చెప్పాలి. ఆ అమ్మాయి నా పరువు మొత్తం తీసేసింది. సరే నేను అమౌంట్ ఇస్తాను. కానీ ఆ అమ్మాయి నాకు సారీ చెప్పాలి" అని చెప్పి మాట్లాడడం జరిగింది. సో రూ. 2,50,000 లాస్ అయింది నేను. మానసికంగా బాధపడింది నేను. సీజన్ 7లోకి వెళ్తాను అని చెప్పి వెళ్ళకుండా అంటే నేను సీజన్ 7 లోపటికి వెళ్తానని చెప్పేసి, ఆ హౌస్ లోపలికి వెళ్తానని చెప్పేసి 2 మంత్స్ ఈవెంట్స్ కూడా చేయొద్దని చెప్పారు. ఆగస్ట్ అండ్ సెప్టెంబర్. 2 మంత్స్ ఈవెంట్స్ లాస్ అయ్యాను. చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు మీరైనా సరే మీరు బిగ్ బాస్‌లోకి వెళ్తున్నారంటే ఎంత హ్యాపీగా ఉంటారు. అక్కడ షో స్టార్ట్ అయిన తర్వాత నేను మానసికంగా చాలా డిప్రెషన్‌లో కూడా వెళ్ళిపోయాను. బట్ నేనెందుకు ఒక డేర్‌గా ఒక స్టెప్ తీసుకొని బయటికి వచ్చాను అంటే ఒక అవేర్‌నెస్ కోసం. నేను మోసపోయాను. అంటే నా దగ్గర 2,50,000 ఉన్నాయి కాబట్టి నేనిచ్చాను. అదే ఒకవేళ 5 లాక్స్ ఉంటే 5 లాక్స్ ఇచ్చేదాన్నేమో. రేపటి రోజున ఇదే బిగ్ బాస్ మీద ప్యాషన్ తోటి ఒకవేళ 10,00,000 ఇవ్వచ్చు, 20,00,000 ఇవ్వచ్చు. సో, ఏ అమ్మాయి అయినా, అబ్బాయి అయినా సరే బిగ్ బాస్ షో కోసం మాత్రమే కాదు, వేరే ఏ టీవీ కార్యక్రమం కోసమైనా అమౌంట్ అనేది ఇవ్వకండి. సో, ఈ అవేర్‌నెస్ కోసం మాత్రమే నేను, మా అడ్వకేట్ గారు అండ్ మా ఫ్రెండ్ తల్లాడ సాయి మేమందరం గూడా దీనికోసమనే హార్డ్ వర్క్ చేస్తున్నాము. రైట్. మీరైతే పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చారు. అలాగే అడ్వకేట్‌ని కూడా పెట్టుకున్నారు. అండ్ అదే విధంగా మీరు చెప్తున్నారు ఇప్పుడు మనీ పోయినందుకు కాదు, నేను లాస్ అయినందుకు కాదు. మరి నెక్స్ట్ మీరు ఏం చేయబోతున్నారు మరి?